లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పోటీ చేయబోయే స్థానంపై గత కొన్ని రోజులుగా పలు వార్తలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని రాయ్‌బరేలీ నుంచి లేదంటే తెలంగాణలోని ఖమ్మం నుంచి ప్రియాంక పోటీ చేస్తారని కొంతమంది ప్రచారం చేశారు. అయితే ఖమ్మం స్థానానికి మరో అభ్యర్థి ఖరారు కావడంతో ప్రియాంక గాంధీ అక్కడ పోటీ చేయదని ఓ క్లారిటీ వచ్చింది. అయితే ఇక రాయ్‌బరేలీ నుంచి పోటీ పక్కా అనుకుంటుండగా ఇందుకు ప్రియాంక ఒప్పుకోవడం లేదట. రాయ్‌బరేలీ కాదు, అసలు ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ప్రియాంక నిర్ణయించుకున్నట్లు పార్టీ విశ్వసనీయ వర్గాలు చెప్పాయని ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది. ఒక స్థానం నుంచి పోటీ చేస్తే ఆ ఒక్కచోటే ప్రచారం చేయాలి. అదే పోటీలో లేకపోతే దేశమంతా ప్రచారం చేయవచ్చని, అలా చేస్తే పార్టీకి మంచి ఫలితాలొస్తాయని ఆమె భావిస్తున్నట్లు ఆ కథన సారాంశం. పోటీ చేయకపోవడానికి మరో కారణం వారసత్వం. తాను గాంధీ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కాబట్టి తాను పోటీ చేస్తే వారసత్వంపై విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రియాంక అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అందుకే ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగకుండా విస్తృత ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మే 3వ తేదీ నుంచి ఆమె యూపీలో ప్రచారం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లోని అమేథీ, రాయ్‌బరేలీ లోక్సభ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనే దానిపై మరో 24 గంటల్లో క్లారిటీ రానుంది. అమేథీ నుంచి పోటీ చేసేందుకు ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ రెండు స్థానాలకు 5వ విడతలో భాగంగా మే 20 తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇక అమేథీ నుంచి బీజేపీ తమ అభ్యర్థిగా స్మృతి ఇరానీని ప్రకటించగా ఆమె నిన్న నామినేషన్ వేశారు. కిందటి ఎన్నికల్లో రాహుల్ను అమేథీలో ఓడించి సంచలనం సృష్టించారు స్మృతి. ఇక ఈసారి కూడా కాంగ్రెస్ కుటుంబం నుంచి ఎవరు పోటీలో ఉన్నా వారిని ఖచ్చితంగా ఓడిస్తానని చెప్పుకొస్తున్నారు. భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదనే వార్తలను కొంతమంది పార్టీ కార్యకర్తలు ఖండిస్తుంటే మరికొంతమంది స్వాగతిస్తున్నారు.